నమస్తే, నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి. చామంతులు రంగురంగుల్లో విచ్చుకుని భలే కనువిందు చేస్తాయి కదండి. మనం చెప్పాలంటే పెద్దగా శ్రమ పడక్కర్లేదండి. ఇప్పుడు ఈ గులాబీలు ఇటువంటివి ఉన్నాయనుకోండి, వాటికి పూలు రావాలి అంటే మనం ఎప్పటికప్పుడు అలా ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. చామంతితోటి ఆ ఇబ్బంది ఉండదండి. మనం కొంచెం కేర్గా తీసుకుంటే చాలు, ఇలాగ నిండుగా విరబోస్తూ ఉంటుందండి. ఏ రంగు అందం ఆ రంగుదే. మనకి ఈజీగా జస్ట్ 12 ఇంచెస్ స్పాట్లో 3 మొక్కల దాకా వేసుకున్నాం అనుకోండి, వాటికి పోషకాలు సరిపోతాయి, చక్కగా పోస్తాయి. మనం మధ్య మధ్యలో అదనపు పోషకాల కింద లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మొన్న వీడియో చేశానండి. నేను చామంతి మొక్కలు పెంచినప్పుడు ఎటువంటి కేర్ తీసుకుంటాను, ఏమేమి ఇస్తాను అన్నది డీటెయిల్గా ఆ వీడియోలో చెప్పాను. అలాగే మొత్తం గార్డెన్లో ఉన్న మొక్కలన్నిటికీ ఇస్తూ ఈ చామంతి మొక్కలకు కూడా అవే పోషకాలండి. ప్రత్యేకంగా చామంతి కోసం మేము కేర్ తీసుకున్నది అది ఏమీ లేదు. చక్కగా పూసినవి చూడండి, రంగురంగులు. ఏ రంగు అందం ఆ రంగుదే. కొన్ని పూర్తిగా విచ్చుకుంటే కొన్ని సగం సగం విచ్చుకుని, ఇక సీజన్ అయిపోతుంది కదా, మీకు ఒకసారి చూపిద్దాము అన్నట్టుగా ఇప్పుడు ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. పక్కపక్కనే డిఫరెంట్ షేడ్స్ మిక్స్ అయి ఉండడంతో అండి మనకి ఇదొక అందం. సెకండ్ ఫ్లోర్లో అయితే మొత్తం అంతా ఒకటే కలర్ వేశాను ఒక కుండీలో. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం డిఫరెంట్ షేడ్స్ ఉండేలాగా కుండీలన్నీ సెట్ చేసుకున్నప్పుడు ఆ పింక్ కలర్ పక్కన వైట్ అని, లేదంటే గ్రీన్ అని, అలా షేడ్స్ అవి డిఫరెంట్ ఉండేలాగా సర్దాం అనమాట. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో అన్నీ ఒకటే ప్లేస్లో పెట్టడంతో అండి ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ అది కూడా నర్సరీలో ఉన్నట్టున్నాయండి ఈ చామంతి మొక్కలన్నీ లైన్గాను అని చెప్పేసి అన్నారు. కాకపోతే ఇంత పువ్వులు ఇవన్నీ రావడం కోసం కొంచెం ఎక్కువే శ్రమ పడాల్సి వచ్చిందండి. ఇవన్నీ కూడా డిఫరెంట్ షేడ్స్ మొక్కలు. కొన్ని చాలా సెన్సిటివ్గా ఉన్నాయండి. చాలా త్వరగా ఆకులు మాడిపోవడం అని, అలాగే కొమ్మలు ఎండిపోవడం ఇలా జరుగుతూ వచ్చింది. వాటిలన్నిటికీ మళ్ళీ జాగ్రత్తగా ఎరువులు ఇచ్చుకోవడం, ఉల్లిపాయ తొక్కలు ఇచ్చుకోవడం, ఇలా చేస్తూ అండి మొత్తానికి అవన్నీ ఒకటే టైప్లో పూసేలాగా కొంచెం శ్రమ పడాల్సి వచ్చింది. కానీ ఇవన్నీ ఒక్కసారిగా పూసినప్పుడు అండి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది కంటికి. గ్రీన్ చామంతి అండి, ఇవి మాత్రం పూర్తిగా విచ్చుకోవట్లేదండి. ఇదే ఫస్ట్ టైం కదా నేను గార్డెన్లో వేయడం. అవి ఇంకా విచ్చుకుంటాయేమో అని చూసా, లేవు, ఇలాగే మొగ్గల్లాగే ఉన్నాయి. దీంట్లో మళ్ళీ ఇంకొక రకం ఉందండి. అంటే గ్రీన్ చామంతిలోనే 2 వెరైటీస్ వచ్చినాయి. అది కొంచెం విచ్చుకున్నట్టుగా ఉంది, అది మీకు చూపిస్తాను. ఈ పింక్లోనే డిఫరెంట్ షేడ్స్ భలే ఉన్నాయి కదండి. మనకి బంతిపూలు, బొగడబంతి పూలు ఇటువంటివన్నీ కూడా ఈ సీజన్లో, అంటే బొగడబంతి సీజనల్ కాదు కానీ బంతి కూడా ఈ సీజన్లో ఎక్కువ పోస్తుందండి. ఇప్పుడైతే బంతి 365 రోజులు పూసే వెరైటీస్ వచ్చేసినాయి. ఈ బెంగళూరు బంతి అండి, ఇవి కొంచెం ఎక్కువ విరపోస్తాయి. కాకపోతే ఆ కాడ బలహీనంగా ఉండండి, విరిగిపోతాయి. అందుకని చెప్పేసి మనం కొంచెం ఎక్కువ పూలు వచ్చినాయని సంబరపడేలోపు కొన్ని విరిగిపోయి పడిపోతూ ఉంటాయి అన్నమాట. వీటిల్లో పెరుగుబంతి అండి ఇది. పెరుగుబంతి ఇటువంటివి మనం కొనుక్కోవడమేనండి. మనం ఈ విత్తనాలు కలెక్ట్ చేసి వేసినా మనకి ఇలాగ ముద్ద రకాలే వస్తాయని నమ్మకం ఏమీ ఉండదు. అందుకని చెప్పేసి బంతి ఎప్పుడు కూడా ఒక మొక్క కొనుక్కొని దాన్ని చిగుళ్ళు తుంచి మళ్ళీ పెడితే మళ్ళీ కొత్త మొక్క వస్తుంది, మళ్ళీ దాని చిగుళ్ళు తుంచితే ఇంకొక మొక్క, అలాగా ఒక బంతి మొక్క కొనుక్కుంటే చాలు మనం ఒక 10 మొక్కల దాకా తయారు చేసేసుకోవచ్చండి. అలాగే ఈ పెరుగుబంతి కూడా, అంటే వైట్గా ఉంది చూసారా, దాన్ని పెరుగుబంతి అంటారు. అది కూడా నేను చాలా మొక్కల కింద డెవలప్ చేశాను. బొగడబంతి అండి, ఇది మాత్రం సీజన్తో నిమిత్తం లేదు, చక్కగా ఎప్పుడు విరబోస్తుంది. నాకైతే అన్నిటికంటే ఇది బెస్ట్ అనిపిస్తుంది అండి. చిన్న గొట్టం, మనకి పైపులు ఉంటాయి, గొట్టాలు ఉంటాయి కదండి, మనం నీళ్ళకి వాటికి వాడే గొట్టంలో వేసిందనమాట ఆ బొగడబంతి. ఇక్కడేమో మన వాషింగ్ మెషిన్ డ్రమ్ములోనండి బంతి. ఇలాగా ఈ బంతి, బొగడబంతి ఇటువంటివి చాలా ఈజీగా నిండుగా విరబోస్తూ మన కంటికి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయండి. మనం చామంతికి అయితే కొంచెం శ్రద్ధ తీసుకోవాలి, కానీ ఈ బంతి అయితే ఆ ఎండిపోయిన పూలు కూడా మనం చక్కగా ఎరువు కింద ఉపయోగించుకోవచ్చు. బంతి కానీ బొగడబంతి కానీ ఇవన్నీ కూడా మనకి నెమటోడ్స్ ప్రాబ్లమ్ని తగ్గిస్తాయండి. ఆ పూలు కానీ ఆకులు కానీ ఆ మొక్కలు కూడా మనం మట్టిలో కలిపేసామంటే చక్కగా ఈ బంతి అవిని ఎండిపోయాక కూడా నెమటోడ్స్ ప్రాబ్లమ్ని మనకి తగ్గిస్తాయన్నమాట.
అందుకని చక్కగా మనం ఈ బొగడబంతి ఇవి మనకి కంపోస్ట్ కింద ఉపయోగిస్తాయి. పూలు పూసినప్పుడేమో కంటికి ఆహ్లాదకరంగా ఉంటాయి. చాలాగా మనకి చెప్పాలంటే చాలా కంపల్సరీ గార్డెన్లో నాటుకోవాల్సిన మొక్కలండి ఈ బొగడబంతి. చామంతి కూడా మనం కంపోస్ట్లో మిక్స్ చేసేసుకున్నాం అనుకోండి, చక్క నెమటోడ్స్ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేస్తుంది. బంతిపూలు చూడండి ఎంత నిండుగా ఉన్నాయో. ఆ పెస్ట్స్ మన గార్డెన్లోకి ఏమైనా వైరస్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కానీ ఈ బంతి మొక్కలు ముందు ఇండికేషన్ కింద మనకు తెలుస్తుందండి. అందుకని ఎప్పుడు కూడా కంపల్సరీ మనం గార్డెన్లో బంతి మొక్కలు నాటుకోవాలండి. పాలినేషన్కి అన్నిటికీ కూడా చాలా ఉపయోగం. ఆ ఎల్లో కలర్కి వాటికి బాగా అట్రాక్ట్ అవుతాయండి ఇన్సెక్ట్స్. ఇక చామంతి పూలు ఇవి కొంచెం సేవ చేయాలి. వీటికి సేవ చేస్తే మాత్రం వీటి అందం అన్నిటికీ ఇంక దేనికి పనికిరాదండి. అంత అందంగా ఉంటాయి చామంతులు. ఏ రంగుకి ఆ రంగే చాలా చక్కగా నిండుగా మన కంటికి ఆహ్లాదకరంగా చాలా బాగుంటాయి. ఈ చామంతి కూడా మనం ఎండిపోయాకండి చక్కగా కంపోస్ట్లో వేసేసుకోవచ్చు. ఆ పూల దగ్గర నుంచి కొమ్మలు కాడలు అన్నీ వేసేసుకోవచ్చండి. ఇలాగ మనకి గార్డెన్లో కంటికి ఆహ్లాదకరంగానే ఉంటాయి. అలాగే మట్టి సారాన్ని కూడా పెంచుతాయండి. ఇక్కడ మీకు ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ టెర్రస్లో మొక్క అండి. ఇది చూడండి నిండుగా అన్నీ ఒకటే కలర్ వేశాను. దీంట్లో ఎంత చక్కగా విరబూసిందో బంతులు కింద. నెక్స్ట్ టైం ఈ మొక్క ఎక్కువ డెవలప్ చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ మొక్కకి అసలు చీడపీడ రాలేదు, చాలా బలంగానూ పెరిగింది. కాబట్టి ఇలాగ ఈజీగా పెరిగేలాగా ఇటువంటి చామంతి మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి, మనకు కూడా చాలా బాగుంటుంది కదా. ఇవి చిన్న చిన్న బాస్కెట్స్లో వేశానండి. 5 రూపాయలు ఫ్రూట్ టబ్స్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా చాలా సింపుల్గా ఈజీగా పూసేస్తున్నాయి. చామంతి కోసం ప్రత్యేకంగా మనం కుండీలు కొనాలి అటువంటి ఏమీ అవసరం లేదండి. ఇక బంతిలో కూడా ఊకబంతి, ఇది మా చిన్నప్పుడు కనిపించేది, మళ్ళీ ఇప్పుడు దొరికింది. నాకైతే చాలా చాలా సంతోషం కలిగిస్తుంది ఈ ఊకబంతిని చూసినప్పుడల్లా. ఇలాగా మనకి ఈ సీజనల్గా ఈ చామంతులు ఈ పూసిన 4 నెలలు కూడా మనకి ఆ గార్డెన్లో మిగిలిన మొక్కలన్నిటిని కూడా తోసిరాజంటాయండి. ఇవే ఇక మొత్తం గార్డెన్కే డామినేట్ చేసేస్తాయి అన్నమాట. ఈ చామంతి తెలుపు ఎక్కువ పోస్తుందండి. చామంతి అంటే ఇదివరకు పసుపు రంగే ఉండేది. ప్రస్తుతం మా గార్డెన్లో ఆ పసుపు రంగుదే తక్కువ ఉందండి, మిగిలిన రంగులన్నీ ఎక్కువ ఉన్నాయి. ఈ ఆరెంజ్ కలర్ అని, ఆరెంజ్లోనే డిఫరెంట్ షేడ్స్, అలాగే పింక్, వైట్ ఎంత బాగుందండి. ఇది గ్రీన్, ఇది ఒక డిఫరెంట్ వెరైటీ. ఇలాగ ఈ రంగురంగుల చామంతులు మా గార్డెన్లో ఈ సంవత్సరం నిండుగా విరబోసినాయండి. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను జాగ్రత్తగా కలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మళ్ళీ మనకి సీజన్ స్టార్ట్ అయ్యే టైం కంటే మనం జూలై ఆ మంత్ నుంచి కూడా కొంచెం కేర్ తీసుకుంటూ ఉంటేనండి ఈ మొక్కలన్నీ కూడా మళ్ళీ ఇంకా ఎక్కువ డెవలప్ చేసుకోవచ్చు. కొంచెం కేర్ తీసుకుంటే చాలు చామంతి నిండుగా విరబూసేలాగా ఈ సీజన్ అంతా మనకి కంటికి ఆహ్లాదకరంగా ఉండేలాగా చేసుకోవచ్చండి. ఇవండి మా గార్డెన్లో చామంతులు, బంతి మొక్కలు, అలాగే బొగడబంతి, ఇవన్నీ కూడా మీకు చూపించాలి అని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియో షూట్ చేశాను అనమాట. మనం ఏదైనా సరే ఇప్పుడు కిచెన్లో బియ్యం కడిగిన నీళ్ళని, పప్పులు కడిగిన నీళ్ళని, అలాగే కాయగూరలు కడిగినప్పటి నీళ్ళు, ఇవన్నీ కూడా కొంచెం డైల్యూట్ చేసండి. అంటే ఒక మగ్గు మనం బియ్యం కడిగిన నీళ్ళు వచ్చినాయి అనుకోండి, 1-2 మగ్గులు మామూలు నీళ్ళు వేసేసి అవన్నీ మొక్కలు తడిచేలాగా ఇచ్చామనుకోండి, అటు మొక్కలకి బలంగా ఆరోగ్యంగానూ ఉంటుంది, అలాగే మట్టికి కూడా సారం పెరుగుతుందండి. కాబట్టి మనం ఈజీగా దొరికే ఇటువంటి అంటే మన ఇంట్లో పెరుగు మిగిలిపోయింది అనుకోండి, అది పల్చగా చేసేసి ఒక 2 రోజులు అలాగా ఫెర్మెంట్ చేసేసుకుని కొంచెం ఇంగువ కానీ పసుపు కానీ లేదంటే వట్టినే అలాగైనా సరే మనం ఇచ్చేసాం అనుకోండి, మొక్కలు ఆరోగ్యంగా బలంగా పెరుగుతాయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. Please like, subscribe my channel.